రైతు భరోసా నిధులు రికార్డు వేగంతో పంపిణీ అవుతున్నాయి. 4 రోజుల్లోనే 6,405 కోట్ల రూపాయల నిధులు 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయం వేగంగా పంపిణీ చేస్తుంది. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు ఆర్థిక శాఖ ఏ రోజుకా రోజు నిధులను విడుదల చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం రైతు భరోసా నిధులను వేగంగా చెల్లింపులు చేస్తున్న తీరు కొత్త రికార్డు నెలకొల్పుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు జమ అయినట్టు తెలుస్తోంది. రైతుకి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, మొన్న ఇచ్చినటువంటి హామీలో భాగంగా 9 రోజుల్లో మొత్తం ఎవరైతే పంట వేశారో పంట వేసిన అందరికి కూడా ఈ సీజన్ కు ఎవరు కూడా రైతులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, అందరికి కూడా రైతు భరోసా ఇవ్వబోతున్నామని కూడా చెప్పారు. అనుకున్నదే తడువుగా మనం చూసాం. మొన్న ఒకే రోజు 2 ఎకరాలకు వేశారు, దాని తర్వాత 3 ఎకరం 4 ఎకరం, ఈరోజు 5 ఎకరాలకు గాను దాదాపు 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ అయిపోయింది. ఈ 4 రోజులు చూస్తే 6,405 కోట్ల రూపాయలు ఈ మొత్తం రైతుల అకౌంట్ లో వేశారు. ఇది రికార్డు వేగంగా రైతు భరోసా ఇస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం చెప్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా ఈ భరోసాను ఇస్తున్నట్టుగా కూడా వెల్లడించారు. మనం మొన్న చూసాం, ఆర్థిక శాఖకు కొంత ఇబ్బంది అవుతున్నటువంటి మాట ఉన్నప్పటికీ కూడా కానీ తప్పని పరిస్థితుల్లో రైతుల శ్రేయసే మాకు ముఖ్యం అంటూ రేవంత్ రెడ్డి మొన్న చేసినటువంటి ఫంక్షన్ ఏదైతుందో రైతు నేస్తకు సంబంధించినటువంటి 16వ తేదీన చేసిన వేదికలో రైతు భరోసా చెల్లింపులకు సంబంధించి ఒక హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే అందరికీ వరుసగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది అనుకున్నారు 5 ఎకరాల వరకు పడుతుంది, మిగతాది పడదు అనేటువంటి సంకేతాలు కూడా చాలా మంది స్పెక్యులేషన్స్ వచ్చాయి. దాని తర్వాత 10 ఎకరాల వరకే వేస్తారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. కానీ అధికారులు చెప్తున్నారు ఖచ్చితంగా ఈసారి పంట వేసిన ప్రతి ఒక్కరికి కూడా వేస్తామన్నటువంటి విషయాన్ని అయితే వాళ్ళు చెప్తూ వచ్చారు. కనుక వాళ్ళు 10-15 ఎకరాలు ఉన్నా కూడా అందరికి పడుతుంది, 20 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లోనే దాదాపు 6,400 కోట్ల రూపాయలు వాళ్ళు అవసరం చేశారు. 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో వేస్తారని కూడా మాట ఇచ్చారు. మాటకు అనుగుణంగానే ఇప్పటి వరకు 6,400 కోట్ల పైబడి అమౌంట్ అయితే పడింది. మొత్తం 1,06,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం అందబోతోంది. 1 ఎకరం లోపు 24.22 లక్షల మంది రైతులు ఉంటే 2 ఎకరాల లోపు 17.2 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నారు. 3 ఎకరాల లోపు ఉన్నవారు 10.45 లక్షల మంది ఉన్నారు. 4 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 6.33 లక్షల మంది ఉన్నారు రాష్ట్రంలో రైతులు. అదేవిధంగా 5 ఎకరాల లోపు ఉన్నవారు 4.43 లక్షల మంది ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఈ వానాకాలం పంటలకు సరైనటువంటి అదునులో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం వేస్తున్నట్టు కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇదంతా రికార్డు స్థాయిలో గతంలో బీఆర్ఎస్ హయాంలో కంటే కూడా తాము వెంటనే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు చొప్పున ఇప్పుడు 5 ఎకరాలు కూడా కంప్లీట్ చేసినాం. రేపు ఎల్లుండి కూడా వర్కింగ్ డేస్ ఉన్నాయి. కనుక త్వరలోనే వాళ్ళందరికీ కూడా జమ కాబోతున్నాయి. ఎవరు కూడా పంట సాయం రాలేదనేటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. పెట్టుబడి సాయం కింద వినియోగించుకోవాలి తప్పనిసరిగా అని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బట్ ఏదైనప్పుడు కూడా అనుకున్న మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నారు కూడా. గతంలో అయితే నరేందర్, ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ రైతు భరోసా నిధులు జమ చేయడంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో రైతు నుంచి కూడా కొంత వ్యతిరేకత కనిపించినటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మొత్తం అంతా సర్దుకుంటుంది అనుకోవాలా? రైతుల నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇప్పుడు అంతా కూడా సర్దుబాటు చేస్తుంది అనుకోవచ్చా తాజా పరిణామాలు చూస్తే? ఖచ్చితంగా, ఎందుకంటే రైతులు అవునన్నా కాదన్నా రాష్ట్రంలో 65-70% మంది పైగా రైతులున్నారు. రైతుల ఓట్లు చాలా కీలకం. రైతుల శ్రేయస్సు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ రైతు భరోసా స్కీమ్ ని కంటిన్యూ చేస్తుంది. గతంలో 5,000 రూపాయలు ఒక సీజన్ కి ఇచ్చేది ఇప్పుడు 6,000 రూపాయలు, ఒక 1,000 రూపాయలు పెంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తూ వస్తుంది. అయితే లాస్ట్ సారి 4 ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా పడింది, కానీ దాని తర్వాత వాళ్ళకి వేయలేదు.
వివిధ కారణాలు చెప్పారు. ఒక పక్క ఆర్థిక శాఖలో నిధులు లేకపోవడం అయితే, మరో పక్క ఈ స్క్రీనింగ్ చేయడం కూడా కొంత ఆలస్యమైంది, అందుకని వేయలేకపోయామని కూడా గతంలో ఒకసారి ఇవ్వకపోవడం కూడా చెప్తూ వచ్చింది. బట్ ఈసారి మాత్రం అందరికీ వేయాలనుకుంటుంది. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే స్థానిక సంస్థల నోటిఫికేషన్ షెడ్యూల్ రాబోతోంది ఈ నెల ఎండింగ్ వరకు. కనుక అందరికీ వేస్తే ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది గుడ్ సైన్ గా ఉపయోగపడుతుంది అన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి కూడా భావించి ఉండొచ్చు. అందుకనే ఈ సీజన్ కి అందరికి చేసే అవకాశం ఉంది. దాని తర్వాత మరి ఎలా ఉంటుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది.